రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని 76 అడుగుల భారీ కట్నంను ఏర్పాటు చేసి డ్రోన్ ద్వారా పూల వర్షం కురిపించారు. అనంతరం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ నాయకులు ఈ నెలలో అనేక గొప్ప నాయకులు జన్మించినట్లుగా పేర్కొంటూ అదే నెలలో చంద్రబాబు నాయుడు జన్మించడం గర్వకారణమని తెలిపారు. ఆయన అహర్నిశలు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తారని, దూరదృష్టి గల నాయకుడిగా రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక ఆత్మగౌరవ దినోత్సవం, ఒక అతిశయ దినోత్సవం. ఇది మా అందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి దినోత్సవం. మా అందరి ఆయురారోగ్యాలు కూడా ఆయనకి ఉండాలని చెప్పి భగవంతుడి ఆశీస్సులతో ఆయన నిండా నూరేళ్లు ఎంతవరకైతే మనం చంద్రుడిని చూస్తూ ఉంటామో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలకు ఇస్తున్న దిశానిర్దేశం ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి చరిత్రను సృష్టిస్తూ మరొక చంద్రుడిని గుర్తు చేస్తూ అజరామరంగా ఆయన ఉంటారని చెప్పి ఈరోజు ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాల్లోటువంటి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథంతో ఈరోజు ప్రపంచ దేశాలలో మనం తలెత్తుకోగలుగుతున్నాం, ప్రపంచ దేశాలకే ఆదర్శం కాగలుగుతున్నాం. ఒక కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా ఆ సాఫ్ట్వేర్ రంగాన్ని నిర్దేశించే క్వాంటమ్ రంగాన్ని కూడా తీసుకొచ్చి మన యొక్క 2 రాష్ట్రాలని అభివృద్ధి చేయడం కోసం శ్రీకారం చుడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి మనసారా వెంకటస్వామిని, ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దమ్మ తల్లిని, ఎల్లమ్మ తల్లిని అందరి కూడా మనసారా ప్రార్థిస్తున్నాం. మరి అసలైన స్వతంత్రము ఈ తెలంగాణలకు ఏ విధంగా అయితే ఇచ్చాడో అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరికి ఉద్యోగము, నిరుద్యోగం, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యా అవకాశాలు కల్పించిన మహానుభావుడు వారు కాబట్టి వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం.